వెల్కమ్ టు దేవ్ వెల్ హజిల్. నేను మీ మోహన్ దేవ్. తమ్నెల్ చూశారు కదా. సో ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. లెట్స్ రోల్ ఆఫ్ ద ఇంట్రో. దీనికి ముందుగా 1 kg మటన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. మరొకసారి ఉప్పు మరియు పసుపు తీసుకొని బాగా కలుపుకొని మరొకసారి వాటర్తో వాష్ చేసుకోవాలి. వాటర్ డ్రైన్ అయ్యేంత వరకు కొద్దిసేపు పక్కన పెట్టేయండి. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని స్ప్లిట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న మటన్ని కళాయిలోకి తీసుకొని సరిపడినంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోండి. ఈ గరం మసాలా అనేది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దానికి సపరేట్గా నేను ఒక వీడియో చేసి పెడతాను. అలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని 2 గంటల పాటు మ్యారినేట్ చేసి వదిలేయండి. మన ఛానల్ అనేది హెల్తీ వే ఆఫ్ కుకింగ్ కాబట్టి నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూస్ చేస్తాను ఇన్స్టెడ్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్స్. ఇప్పుడు పొయ్యి మీద మట్టి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కొంచెం సేపు వేపుకోండి. అవి బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేపి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి షాజీరా, లవంగాలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, బిర్యానీ ఆకులు, జాపత్రి వేసుకొని ఒకసారి వేపుకోండి. అవి వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ మ్యారినేట్ చేసినప్పుడు అందరూ పెరుగు అనేది మిక్స్ చేస్తారండి. మనది హెల్తీ వే ఆఫ్ కుకింగ్ కాబట్టి మనం ఈ ప్రాసెస్లో పెరుగు అనేది యూస్ చేయలేదు. ఎందుకంటే పెరుగుని యాక్చువల్గా హీట్ చేయకూడదు, అలాగే నాన్ వెజ్తో మిక్స్ చేసి తినకూడదు. పెరుగు యాడ్ చేయకపోయినా టేస్ట్ అనేది చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో నాకు చెప్పండి. ఫ్రై అయ్యాక తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపు మనం రైస్ని రెడీ చేసుకుందాం. 1 kg మటన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకోవాలి. రైస్ని వాష్ చేసుకొని వాటర్ వేసి గంట సేపు నానబెట్టాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ మరియు స్పైసెస్ వేసుకొని పక్కన పెట్టుకోండి. మటన్ ఉడికిపోయిన తర్వాత అది దించేసి రైస్ పెట్టుకోవాలి. రైస్ 80% ఉడికిపోయేలా చూసుకొని దించేసుకోండి. అలాగే ఉడికించి పెట్టుకున్న మటన్ పొయ్యి మీద పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్ వేసుకొని ఆ తర్వాత రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర, లైట్గా ఆయిల్ వేసుకోవాలి. మరొకసారి రైస్ అనేది వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా ఒక్కొక్క లేయర్ వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అనేది ఒక 2 times రిపీట్ చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టేసి గోధుమ పిండితో ఆవిరిపోకుండా సీల్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత దించేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.